ట్రై చేస్తాను ఇష్టం చేసుకో. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో బేసికలీ ఈరోజు నేను వరలక్ష్మి వ్రతం వచ్చేస్తుంది కాబట్టి షాపింగ్ కోసం అని చెప్పి బేగం బజార్కి వెళ్తున్నాము. సో ఐ షో యూ ఏమేమి తీసుకొని వస్తాము. సో మేము వెళ్తుంది బేగం బజార్లో అజీజ్ ప్లాజా అని చెప్పేసి, అది మీరు గూగుల్లో కొడితే మీకు కనిపిస్తుంది. లైక్ ఇట్ ఈస్ ద మెయిన్ సెంటర్ అనమాట. అక్కడనే ఆల్మోస్ట్ అన్నీ దొరుకుతాయి. సో మీకు ఎలాంటి ఐటమ్స్ కావాలన్నా బేగం బజార్కి వచ్చేస్తే మీకు అన్నీ దొరుకుతాయి. సో యాక్చువల్లీ మేము ఒక ప్లేస్ అనుకున్నాము, చూసినాం యూట్యూబ్లో బాగుందనేసి. దానికోసం వెతుకుతుంటే మాకు ఇది కనిపించింది అనమాట షాప్. దీంట్లో చాలా వెరైటీస్ కనిపిస్తున్నాయి కదా, ఒకసారి చూద్దామని పోయినాం. సో అలా ఇక్కడ కొన్ని ఐటమ్స్ మాకు మంచిగా అనిపించినవి తీసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి ఇది బాగా అనిపిస్తుండే, మేము అన్నీ తీసుకున్నాము ఆల్మోస్ట్. కానీ బ్యాక్గ్రౌండ్ స్టాండ్ కావాలి, అది తీసుకుందామని వెళ్ళి తీసుకున్నాం అనమాట. అండ్ ఆల్సో చాలా డిఫరెంట్ వెరైటీస్ కూడా ఉండే, అండ్ ఆల్సో రీజనబుల్ ప్రైస్ కూడా అనిపించింది. నెక్స్ట్ వచ్చి మా అన్న షాపింగ్కి రమ్మని చెప్పినుండే అనమాట. సో ఇక్కడ నుంచి ఒక 1.5 కిలోమీటర్ ఉంటుంది ఆ లొకేషన్కి. అసలు ఎంతకీ ఆటోస్ బుక్ అవ్వలేదు. సో కనిపించిన ఒక ఆటోతోని 150 రూపీస్ తీసుకున్నారు. జస్ట్ 1.5 కిలోమీటర్ కూడా ఉండదు. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. సో మేము వెళ్తుంది ఇప్పుడు చవన్ లాల్ టెక్స్టైల్స్. ఏం పెడతావు? ట్రై చేస్తాను ఇష్టం చేసుకో. నీకు షాపింగ్కి వస్తున్నా నేను. స్ట్రైక్ ఓకే. నా ఫ్యాన్స్ ఉన్నారు, వచ్చి నిన్ను కొడతారు. Your Hindi is very poor. Mine is far better. You are getting name and fame because of a channel. So this entire building is dedicated for men anamata. Anni floors lo men clothes untadi. Enti? సో అలా మొత్తం షాపింగ్ అయిపోయింది. నెక్స్ట్ ఏమైనా తిందాము అనేసి ఆబ్వియస్లీ షాదాబ్కి వెళ్ళాము. సో అక్కడి నుంచి ఇక్కడికి ఒక 70 రూపీస్ ఆటో చేసుకొని వెళ్ళిపోయాము. మీరు షాదాబ్కి రావాలనుకుంటే క్యాష్ మాత్రం మ్యాండేటరీ. మటన్ బిర్యానీ, పన్నీర్ 65 is too yum. బాగుందా? మమ్మీ బాగుందా? మటన్ బిర్యానీ వాజ్ ఫ్లేవర్ఫుల్, ఆబ్వియస్లీ బాగుండే. సో దట్స్ ఇట్. ఇంకా ఫుల్ టైర్డ్ అయిపోయినాం మార్నింగ్ నుంచి. ఇంకా బుక్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోయినాం. సో ఏం తీసుకున్నానో మీకు చూపిస్తా. సో ఫస్ట్ ఇది ఒక బ్యాక్గ్రౌండ్ స్టాండ్ అనమాట. ఇది కాస్ట్ వచ్చేసి ఒక 1700 or 1800 పడింది, సరిగ్గా గుర్తులేదు. నెక్స్ట్ ఇది ఒక బ్యాక్గ్రౌండ్ క్లాత్ అనమాట, అన్నీ కనిపించడానికి కోసం. సో ఇది ఒక 250 పడింది అనుకుంటా. ఐ గెస్ 1700 or 300 లోపే అని ఉంటుంది. అండ్ దిస్ అమ్మవారి కోసం వడ్డానం తెచ్చినండే. ఇది అరౌండ్ 300 లోపే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇవి ప్యారెట్స్ అనమాట. లైక్ 2 pairs తీసుకున్నాము. మొత్తం ఒక 5 pairs 10 వచ్చేసి 1100 అన్నారు. సో యూ కెన్ ఎస్టిమేట్ ఎంత ఉండొచ్చు.
నెక్స్ట్ వచ్చేసి ఇవి ఏమంటారంటే లైక్ చిన్న చిన్న హ్యాంగింగ్స్ లాగా అక్కడక్కడ వేయడానికి. మీకు మొత్తం డెకరేషన్ వేస్తే అర్థమవుతుంది. నాకు ఇది ఎంత అయిందో మొత్తం గుర్తులేదు. సో లైక్ పేరు వచ్చేసి 300. ఇది పేరు వచ్చేసి 300. లైక్ ఈచ్ 150 అయ్యింది. చాలా క్యూట్గా అనిపించినాయి అన్నమాట. వేస్తే కూడా బాగుంటుంది అని చెప్పేసి తీసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి ఇది లైక్ గార్లాండ్ లాగా అన్నమాట. కింద ఇట్లా వస్తుంది. సో ఇది వచ్చేసి పేర్ అంటే 2కి 550. మేము ఒక 3 pairs తీసుకున్నాం, అంటే టోటల్ 6 pieces వస్తాయి. నెక్స్ట్ ఇవి కూడా లైక్ సైడ్కి డెకరేషన్ లాగా తీసుకొని వచ్చాము. ఇవన్నీ రేపు మొత్తం డెకరేట్ చేసినాక మీకు మంచిగా కనిపిస్తుంది. ఐ మీన్ ఆన్ ఫ్రైడే. సో టోటల్ మాకు ఇవంతా కలిపి ఎక్స్క్లూడింగ్ ఈ స్టాండ్ ఒక 2700 వరకు వచ్చింది. అండ్ ఇది వచ్చేసి 1800 అనుకుంటా. అండ్ ఈ బ్యాంగిల్స్ కూడా తీసుకున్నాండి, 100 రూపీస్ పడింది. ఎంటర్టైనింగ్ ధమాకాలు ఇంకా చూడాలనుకుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.